హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో ఫాలిక్యులర్ స్టడీతో నేను ఎలా కన్సీవ్ అయ్యానో, ఎలా నాకు హెల్ప్ అయిందో చెప్పాను కదా. బీటా హెచ్సిజీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయ్యాక అప్పటికి నాకు 4 వీక్స్ 4 డేస్ అని రాసి బేసిక్ మెడికేషన్స్ ఫాలిక్ యాసిడ్ అవి ఇచ్చి నన్ను 7th వీక్ స్కాన్కి రమ్మని చెప్పారు. దీన్ని వియబిలిటీ స్కాన్ అని అంటారు. ఇది ఇంటర్నల్ స్కాన్. ఇది నార్మల్గా 6 to 8 వీక్స్ మధ్యలో చేస్తారు. దీంట్లో మనకి శాక్ ఫామ్ అయిందా లేదా, లొకేషన్ కరెక్ట్గా గర్భసంచి లోపలే ఉందా లేదా, ట్యూబ్స్లో ఫామ్ అయిందా అని చెక్ చేస్తారు. అండ్ ఫైనల్గా బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు. నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సబ్క్రోనిక్ అని ఒక చిన్న బ్లడ్ క్లాట్ ఉంది. దీని SCH అంటారు. ఇది శాక్ బయట చిన్న క్లాట్ 16 into 8 mm ఫామ్ అయింది. మా డాక్టర్ ఇలా డ్రా చేసి చూపించారు. మళ్ళీ చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది. అది సైజ్ పెరగకపోతే ఏమీ కాదు, బట్ పెరిగితే కష్టం అని చెప్పారు. నెక్స్ట్ స్కాన్లో చెక్ చేద్దామని చెప్పారు. అది మోస్ట్లీ బాడీలో కలిసిపోతుంది ఆర్ బ్లీడింగ్ లాగా బయటికైనా వచ్చేస్తుంది అని చెప్పారు. ఇది మీరు ఫస్ట్ టైం మీ బేబీ హార్ట్ బీట్ వినడం స్కాన్లో. ఇది చాలా మెమరబుల్ మూమెంట్ అందరికీ. మరి నా నెక్స్ట్ NT స్కాన్లో వెళ్ళినప్పుడు నా క్లాట్ ఉందా లేదా అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.